దానికన్నా నాకు ఇండస్ట్రియల్ ఒక పారిశ్రామికవేత్తగానే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గానే చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే నా దగ్గర నేను 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా, 10 మంది నా దగ్గర బ్రతుకుతున్నారు, 10 మంది సంతోషంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళ మంచి చెడు వాళ్ళ సమస్యలలో కూడా నేను ఇన్వాల్వ్ అయితే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా హ్యుమానిటీ గ్రౌండ్తో కూడా నేను హెల్ప్ చేయడం జరుగుతున్నది. ఇది ఈ సంతృప్తి అందులో ఒక హీరో అన్న ఫీలింగ్తో నాకు చేయలేదు, ఒక సెలబ్రిటీ అన్న సంతోషం ఒక టైప్ ఉంటుంది. ఈ రియల్గా ఇక్కడ మనం నలుగురికి ఉపయోగపడి మనం ఉపాధి కల్పించి నలుగురు సహకరిస్తున్నామంటే ఈ సంతోషం వేరే ఉంటుంది. ఆ సంతోషం కన్నా ఈ సంతోషం గొప్పది కాబట్టి నేను ఇందులో ఉండిపోయాను. నేను ఒకటే కోరుకుంటున్నాను, యూత్ను మన దేశం అభివృద్ధి చెందాలంటే యువత మన దగ్గర పుష్కలమైన మేధో సంపత్తి ఉన్నది, యువ సంపత్తి ఉన్నది. మొత్తం మీద వరల్డ్ వైడ్ చూసుకుంటే మేధో సంపత్తి మనకున్నంత మేధో సంపత్తి ఏ దేశానికి లేదు. మన వాళ్ళు యుఎస్ఏ, యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అని చెప్పి విదేశాల ప్రయాణం చేస్తున్నారు, విదేశాల బాట పడుతున్నారు. కానీ మన దేశాభివృద్ధికి మన యువత తోడ్పడాలని నేను కోరుకుంటున్నా. దేశ అభివృద్ధికి యువత ముందుకు వస్తే మనం సాధించేది అంటూ ఉండదు. అన్ని రంగాలలో ప్రపంచంలోనే మనం అగ్రంగా ఉండగలుగుతామని చెప్పి నా ఉద్దేశం. నేను యువతను ఒకటే కోరుకుంటున్నా, మన దేశ అభివృద్ధి కోసం అందరం కంకణబద్దులై మన దగ్గరనే ఏదైతే మనం బయట దేశాలకు తోడ్పాటును అందిస్తున్నామో అవి అభివృద్ధి చెందడం కోసం మన దేశానికి అదే తోడ్పాటు అందిస్తే మన దేశం కూడా అభివృద్ధి చెంది అగ్రగామిగా నిలబడగలదని నేను కోరుకుంటున్నా. నిలబడుతుంది. నా ఉద్దేశం అది. నేను యువతను కోరుకున్నది ఒకటే, దేశాభివృద్ధి కోసం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను.